అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కానీ చాలా సరదా విషయం గురించి మాట్లాడుకుందాం. అదే ఎంపికల వైరుధ్యం. అంటే మన ముందు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనం ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా. కానీ కొన్నిసార్లు తక్కువ ఆప్షన్స్ ఉండటమే మనకు మంచిదట. మరి అదేలాగో ఇప్పుడు చూద్దాం రండి. ఒక్కసారి ఆలోచించండి, మన లైఫ్లో ఎక్కువ ఆప్షన్లుంటే చాలా బావుంటుంది కదా. ఒక రెస్టారెంట్కి వెళ్తే అక్కడ 100 రకాల వంటకాలు, లేదా ఒక బట్ల షాప్కి వెళ్తే రకరకాల డ్రెస్సులు. వావ్, ఎంత బావుంటుందో కదా. కానీ ఇది నిజంగా ఎప్పుడూ మంచిదే అంటారా? ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఆశ్చర్యంగా అనిపించినా కొన్నిసార్లు ఈ ఎక్కువ ఎంపికలే మనల్ని చాలా ఇబ్బంది పెడతాయట. వినడానికి కొంచెం వింతగా ఉంది గదూ, కానీ ఇది నిజం. మన బ్రెయిన్ ఈ కన్ఫ్యూషన్ని ఎలా ఫేస్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, మరి మన మైండ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? రోజంతా స్కూల్లో ఆడుకుని మనం ఎలాగైతే అలసిపోతామో అలాగే ఎక్కువ ఆప్షన్స్ చూసినప్పుడు మన బ్రెయిన్ కూడా ఎందుకు అలసిపోతుందో ఇప్పుడు చూద్దాం. దీన్నే చాయిస్ ఓవర్లోడ్ అని అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద జాతరకు వెళ్ళినట్టు ఊహించుకోండి. అక్కడ బోలెడన్ని ఆటలు, రంగుల దుకాణాలు అన్నీ చూసి ఏదెంచుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతాం కదా. సరిగ్గా మన బ్రెయిన్ పరిస్థితి కూడా అంతే అన్నమాట. ఈ కన్ఫ్యూజన్ అనేది ఒక సైకిల్లాగా పనిచేస్తోంది. చూడండి, ఫస్ట్ మన ముందు బోలెడన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అవి చూడగానే మన మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. తర్వాత అయ్యో, నేనేదైనా తప్పు ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటానేమో అనే భయం మొదలవుతోంది. ఇక చివరగా ఆ భయంతో మనం ఏ నిర్ణయమూ తీసుకోకుండా అక్కడే ఆగిపోతాం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి కొన్ని సరదా కథలు చూద్దామా? మన డైలీ లైఫ్లో జరిగే ఈ చిన్న చిన్న సంఘటనలు మనకు పెద్ద పెద్ద పాఠాలు నేర్పుతాయి. మొదటి కథ ఒక స్టూడెంట్ది. పాపం, అతను ప్రోగ్రామింగ్ నేర్చుకుందామని చాలా ఆశపడ్డాడు. కానీ ఒక వెబ్సైట్లో ఏకంగా 6 కోర్సులు చూసి దేంట్లో చేరాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి అసలు చేరడమే మానేశాడు. అదే ఇంకో చోట ఒక టీచరు ముందు పైథాన్తో స్టార్ట్ చేయి, అదే బెస్ట్ అని ఒక్క మాట చెప్పారు. అంతే, ఆ అబ్బాయికి ఒక దారి దొరికినట్లు అనిపించి ఎంతో సంతోషంగా ఆ కోర్సులో జాయిన్ అయిపోయాడు. చూసారా, ఒక్క చిన్న సలహా ఎంత మార్పు తెచ్చిందో. ఇప్పుడు ఆఫీసులోకి వెళ్దాం. ఒక మేనేజర్ తన టీంతో ఈ ప్రాజెక్ట్కున్న అన్ని సొల్యూషన్స్ చెప్పండి అన్నారు. టీం ఏకంగా 10 ఐడియాలిచ్చింది. కానీ గంటల తరబడి మీటింగ్ జరిగినా ఏదీ ఫైనల్ కాలేదు. అంతా కన్ఫ్యూషన్. అదే మేనేజర్ ఇంకోసారి బెస్ట్ 2 ఆప్షన్స్ మాత్రమే చెప్పండి అనగానే నిమిషాల్లో డెసిషన్ జరిగిపోయింది. చూసారా, తక్కువ ఆప్షన్స్ పనిని ఎంత ఈజీ చేశాయో? ఇది మనందరికీ తరచుగా జరిగేదే కదా. ఒక మొబైల్ షాప్కి వెళ్ళినప్పుడు సేల్స్ పర్సన్ ఒక 15 రకాల ఫోన్లు మన ముందు పెడితే ఏది బావుందో తెలియక సరే నేను తర్వాతొస్తాను అని చెప్పేస్తాం. అదే ఇంకో సేల్స్ పర్సన్ చాలా తెలివిగా మీకు మంచి బ్యాటరీ కావాలా లేక మంచి కెమెరా కావాలా అని మన అవసరం అడిగి 2 ఫోన్లు చూపిస్తే ఎంత ఈజీగా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఒక్క చిన్న ప్రశ్న మన డెసిషన్ని ఎంత సింపుల్ చేసేసిందో గమనించారు? ఒక రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, అక్కడ మెనూ చూస్తే అదో పెద్ద పుస్తకంలా 10 పేజీలుందనుకోండి. ఎలా ఉంటుంది? ఏం ఆర్డర్ చేయాలో తెలియక తికమక పడతాం. కానీ అదే రెస్టారెంట్ తమ మెనూలో సింపుల్గా చెఫ్ స్పెషల్ ఈ 3 ఐటమ్స్ చాలా బాగుంటాయి అని హైలైట్ చేస్తే మనం చాలా కాన్ఫిడెంట్గా ఆర్డర్ చేస్తాం. మన టెన్షన్ కూడా తగ్గిపోతుంది. చివరిగా ఒక ఇన్స్టిట్యూట్ 5 రకాల ప్యాకేజీలు ఇచ్చిందనుకోండి, బేసిక్, స్టాండర్డ్, ప్రో అంటూ స్టూడెంట్స్ చాలా ఆలోచిస్తారు, సంకోచిస్తారు. అదే కేవలం స్టార్టర్, అడ్వాన్స్డ్ అని 2 ప్యాకేజీలిస్తే వాళ్ళు తేలిగ్గా ఒకదాన్ని ఎంచుకుని జాయిన్ అయిపోతారు. అంటే సింపుల్ చాయిసెస్ మనల్ని యాక్షన్ తీసుకునేలా చేస్తాయన్నమాట. మరి ఈ కథలన్నింటిలో ఉన్న సీక్రెట్ ఏంటి? అది చాలా సింపుల్, చాలా అందమైనది కూడా. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మాటలు కొంచెం నెమ్మదిగా వినండి. మార్గనిర్దేశం చేయండి, గందరగోళపరచవద్దు. మన గోల్ ఎప్పుడూ ఇతరులకు హెల్ప్ చేయడమే అవ్వాలి, వాళ్ళని ఇంకా కన్ఫ్యూజ్ చేయడం కాదు. ఇక్కడ 2 దారులున్నాయి. ఒకటే, మన దగ్గరున్నవన్నీ వాళ్ల ముందు పోసేసి వాళ్ళని తికమక పెట్టడం. రెండోది, వాళ్లకు అసలు ఏం కావాలో అడిగి వాళ్లకు కరెక్ట్గా సరిపోయే కొన్నింటిని మాత్రమే చూపించి హెల్ప్ చేయడం. ఈ చిన్న హెల్ప్ అవతలి వ్యక్తికి ఎంతో క్లారిటీని, హ్యాపీనెస్ని ఇస్తుంది. సరే, మరి ఈరోజు మనం నేర్చుకున్న ఈ ముఖ్యమైన పాఠాలను మనం మనసులో జాగ్రత్తగా పెట్టుకుందాం. ఇవి మనకు ఎప్పుడూ దారి చూపిస్తాయి. మనం గుర్తుంచుకోవాల్సినవి: మొదటిది, బోలెడన్ని వెరైటీల కన్నా సింప్లిసిటీనే పవర్ఫుల్. రెండోది, ఒక డెసిషన్ తీసుకోవటంలో ప్రజలు మన హెల్ప్ కోరుకుంటారు, కన్ఫ్యూషన్ కాదు.
మూడోది బెస్ట్ ఆప్షన్స్ని చూపించటం ద్వారా మనం వాళ్లలో కాన్ఫిడెన్స్ నింపగలం. ఇంకా చివరిగా తక్కువ ఆప్షన్స్ ఉంటే నిర్ణయాలు చాలా ఫాస్ట్గా హ్యాపీగా జరుగుతాయి. ఈ ఒక్క వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు. గందరగోళంలో ఉన్న మనస్సు ఎప్పుడూ కొనదు. ఇది కేవలం షాపింగ్కే కాదు, మన లైఫ్లో తీసుకునే ప్రతి నిర్ణయానికి వర్తిస్తుంది. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, రోజు మనం నేర్చుకునే ఇలాంటి చిన్న చిన్న విషయాలే ఒకరోజు మనల్ని పెద్ద విజయాల వైపు నడిపిస్తాయి. మళ్ళీ కలుద్దాం.